హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 7th క్లాస్ మ్యాథ్స్, మరి 7th క్లాస్ మ్యాథ్స్ లో 9th లెసన్ చుట్టుకొలత మరియు వైశాల్యాలు, పెరిమీటర్స్ అండ్ ఏరియాస్. మరి లెసన్ బేస్ చేసుకుని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సి కి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మనము కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, అదే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి. మరి మన క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే కేవలం 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. విల్లింగ్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. నా వాట్సాప్ నెంబర్ 8341949272. ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకోండి, లైక్ మ్యాథ్స్ ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకోండి, ఇండివిజువల్ సబ్జెక్ట్ అయితే 400 రూపీస్ ఫ్రెండ్స్. 400 రూపీస్ పే చేసుకుంటే మీకు ఇండివిజువల్ కి సంబంధించి మొత్తం క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఆలస్యం చేయవద్దు. బిల్లింగ్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. మరి ఎస్పెషల్లీ 7th క్లాస్ 9th లెసన్ లో మీకు సమాంతర చతుర్భుజాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. సమాంతర చతుర్భుజం పారలాగ్రామ్ బేస్ చేసుకొని ఇచ్చాడు. నెక్స్ట్ త్రిభుజము ట్రయాంగిల్ బేస్ చేసుకొని ఇచ్చాడు. నెక్స్ట్ వృత్తము సర్కిల్ బేస్ చేసుకొని ఇచ్చాడు. ఈ మూడు కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని చాలా స్పష్టంగా ఇవ్వడం అయితే జరిగింది. మరి వీటిని బేస్ చేసుకుని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బేసిక్స్ చూద్దాము, తర్వాత ప్రాబ్లమ్స్ కూడా అబ్జర్వ్ చేద్దాం. మరి పారలాగ్రామ్ ని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే సమాంతర చతుర్భుజము, వీటి యొక్క ప్రాపర్టీస్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోలో. 8th క్లాస్ లో ఉన్నాయి, 9th క్లాస్ లో కూడా ఉన్నాయి. మీకు ఆల్రెడీ వీటి యొక్క ప్రాపర్టీస్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక్కడ జస్ట్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన కంటెంట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఏంటి? మరి సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము అంటేనే ఇక్కడ ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజం అనుకుంటే, ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజం అనుకుంటే ఇది మనకి ఏమవుతుంది అంటే ఎత్తు అవుతుంది. ఇది మనకి ఏమవుతుంది అంటే బేస్ అవుతుంది. ఇంకా కొంచెం క్లియర్ గా మీకు అర్థమయ్యేటట్టుగా అంటే క్లారిటీ కోసము ఏబిసిడిని ఇలా అనుకుంటున్నా, ఏబిసిడి. ఇప్పుడు ఏబి మనకి ఏమవుతుంది? బేస్ అవుతుంది. మరి దీన్ని ఈ అనుకుంటే డిఈ మనకి ఏమవుతుంది? హైట్ అవుతుంది. అప్పుడు ఆ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం మనకు ఫార్ములా ఏంటి అంటే బేస్ ఇంటూ హైట్. బేస్ ఇంటూ హైట్, భూమి ఇంటూ ఎత్తు. హైలైట్ చేసుకోండి, భూమి ఇంటూ ఎత్తు. డైరెక్ట్ ఫార్ములా, టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి యూనిక్ ఫార్ములా. సమాంతర చతుర్భుజము ఏరియా ఆఫ్ పారలాగ్రామ్ అంటేనే మనకు బేస్ ఇంటూ హైట్, భూమి ఇంటూ ఎత్తు. సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భూమి ఇచ్చి ఎత్తు ఇచ్చి వైశాల్యం అడగచ్చు, లేదా భూమి ఇచ్చి వైశాల్యం ఇచ్చి ఎత్తు అడగచ్చు, లేదా ఎత్తు వైశాల్యం ఇచ్చి భూమి అడగచ్చు. ఏ విధంగా అడిగినా కానివ్వండి, వైశాల్యము ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? భూమి ఇంటూ ఎత్తు. నెక్స్ట్ త్రిభుజాన్ని బేస్ చేసుకుని కూడా మనకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో వచ్చాయి, నెక్స్ట్ వీడియోస్ లో కూడా ఉన్నాయి. బట్ ఎస్పెషల్లీ ఈ లెసన్ లో అయితే వైశాల్యాన్ని బేస్ చేసుకుని ఇచ్చాడు ఫ్రెండ్స్. మరి త్రిభుజ వైశాల్యము అంటేనే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మీకు ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్ సర్కిల్ బేస్ చేసుకొని మీకు వృత్తాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు, అదే విధంగా అర్ధ వృత్తాన్ని బేస్ చేసుకొని కూడా ఇచ్చాడు. వీటి గురించి కూడా ప్రాపర్టీస్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు 8th 9th చాలా స్పష్టంగా పెట్టాడు. ఇక్కడ జస్ట్ వైశాల్యాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఇచ్చాడు. అదే మీకు క్లియర్ గా 8th 9th ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్ గా ఉన్నాయి. అక్కడ మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ వృత్తాన్ని బేస్ చేసుకొని మరి వృత్త పరిధి ఫార్ములా ఏంటి? వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి? అర్ధవృత్తాన్ని బేస్ చేసుకొని అర్ధవృత్త పరిధి మనకేమవుతుంది? అర్ధవృత్త పరిధి మనకేమవుతుంది? అదే విధంగా అర్ధవృత్త వైశాల్యం మనకేమవుతుంది? అర్ధవృత్తము అంటే సెమీ సర్కిల్ అంటాం ఇంగ్లీష్ లో. ఇది సర్కిల్. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఏమవుతుంది? వ్యాసార్థం అవుతుంది. అంటే వ్యాసార్థాలన్నీ ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. మీరు ఎలా డ్రా చేసినా ఆ వ్యాసార్థాలన్నీ మనకి ఏమవుతాయి అంటే సమానం అవుతాయి. ఇది కూడా మనకి ఏమవుతుంది? వ్యాసార్థం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ బి, ఇది సెంటర్ ఆఫ్ సర్కిల్ అనుకున్నాం అనుకోండి. ఏ నుంచి బి కి మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క వ్యాసం అవుతుంది. ఆ వృత్తం యొక్క వ్యాసం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వ్యాసము.
ఆ వ్యాసంలో సగమే మనకి ఏమవుతుంది అంటే వ్యాసార్థం అవుతుంది. అంటే ఇక్కడ క్లియర్ గా చెప్పాలి అంటే వ్యాసార్థము ఫార్ములా మనం ఏం చెప్పొచ్చు అంటే వ్యాసంలో సగము. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వృత్త వ్యాసం ఇస్తాడు, వృత్త వైశాల్యం అడుగుతాడు. మరి వ్యాసం బేస్ చేసుకొని మనకు ఫార్ములా πr² కదా యాక్చువల్ గా. మరి అక్కడ r అంటే రేడియస్ అంటే వ్యాసార్థము, మరి వ్యాసార్థం కాదు కదా, ఇక్కడ వ్యాసం ఇచ్చాడు కదా అని అడగచ్చు మీరు. అంటే వ్యాసంలో సగమే మనకి ఏమవుతుంది అంటే వ్యాసార్థం అవుతుంది. AB అనేది ఆ వృత్తం యొక్క వ్యాసము. వ్యాసము అంటే ఇంగ్లీష్ లో డయామీటర్ అంటాం. డయామీటర్ లో హాఫ్ మనకి ఏమవుతుంది అంటే రేడియస్, వ్యాసార్థం అవుతుంది. ఇక్కడ చూడండి, వృత్తం యొక్క పరిధి సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే 2πr. ఇక్కడ r అంటే రేడియస్, పై అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ 22/7 అయినా తీసుకోవచ్చు, లేదా 3.14 గా కూడా తీసుకోవచ్చు. అది ప్రాబ్లం బేస్ చేసుకొని, ఆ సందర్భాన్ని బేస్ చేసుకొని మీరు 3.14 అయినా తీసుకోండి, 22/7 అయినా తీసుకోండి, బట్ ఆన్సర్ మాత్రము మారదు. నెక్స్ట్ వృత్త వైశాల్యము అంటే ఫార్ములా ఏంటి అంటే πr². అంటే మనం ఇక్కడ క్లియర్ గా చెప్పొచ్చు 2 ఇంటూ ఇక్కడ వ్యాసము అంటే మనకు డయామీటర్ అని చెప్పాను కదా, d ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ r. అంటే మనకు 2r అనేది మనకు డయామీటర్ ఫార్ములా కూడా తీసుకోవచ్చు. అప్పుడు 2r అప్పుడు మనం డయామీటర్ గా తీసుకుంటే పై 2r మనకి ఏమవుతుంది d అవుతుంది. అంటే వృత్త పరిధి ఫార్ములా మనము 2πr గా తీసుకోవచ్చు, రేడియస్ బేస్ చేసుకొని, πd గా కూడా తీసుకోవచ్చు, డయామీటర్ బేస్ చేసుకొని. ఎలా తీసుకున్నా ఆన్సర్ మాత్రము మారదు. అంటే ఇక్కడ వ్యాసం ఇచ్చినప్పుడు πd అని చెప్పవచ్చు, వ్యాసార్థం ఇచ్చినప్పుడు 2πr అని చెప్పొచ్చు, లేదా 2πr ఫార్ములాని బేస్ చేసుకుని వ్యాసం ఇచ్చినా కానీ వ్యాసంలో సగం చేస్తే మనకు వ్యాసార్థం వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదు. నెక్స్ట్ అర్ధవృత్తాన్ని బేస్ చేసుకొని చెప్పామనుకోండి, అర్ధవృత్తము సెమీ సర్కిల్ అంటాం, ఇది అర్ధవృత్తము. ఇప్పుడు ఓవరాల్ చూడండి, వృత్త వైశాల్యము అంటేనే మన ఫార్ములా ఏంటి πr². అవునా, వృత్త వైశాల్యము అంటేనే πr². మరి హాఫ్ అంటున్నాం కాబట్టి మనకి ఏమవుతుంది అంటే /2 అవుతుంది. అంటే అర్ధవృత్తం యొక్క వైశాల్యం మనకి ఏమవుతుంది అంటే πr²/2. అదే మనకు పరిధి ఏమవుతుంది అంటే యాక్చువల్ గా మన ఫార్ములా ఏంటి 2πr. ఇది మనకు హాఫ్ అవుతుంది కాబట్టి /2 అవుతుంది. బట్ మనం ఇది కూడా కన్సిడర్ చేయాలి కదా, కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా రేడియస్ కాబట్టి r+r ఎంత 2r. అంటే మనకు ఫార్ములా ఏమవుతుంది 2 క్యాన్సిల్ అయితే πr+2r. అంటే ఇక్కడ మీకు మొత్తం మీద ఫార్ములాస్ బేస్ చేసుకొని చెప్తే వృత్తం యొక్క వృత్త పరిధి అంటేనే మనకు 2πr అవుతుంది, వృత్త వైశాల్యము అయితేనేమో πr² అవుతుంది, అర్ధవృత్త పరిధి అయితేనేమో πr+2r అవుతుంది, అర్ధవృత్తం యొక్క వైశాల్యము అంటేనేమో πr²/2 అవుతుంది. మరి రేడియస్ కి డయామీటర్ కి వ్యాసానికి వ్యాసార్థానికి రిలేషన్ ఏంటి అంటే వ్యాసంలో సగం మనకి ఏమవుతుంది అంటే వ్యాసార్థం అవుతుంది. ఈ పాయింట్స్ మీరు హైలైట్ చేసుకోండి. మరి వీటిని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి క్లియర్ గా చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే సమాంతర చతుర్భుజం యొక్క ఒక భుజము మరియు అనురూప ఎత్తులు వరుసగా 4 సెంటీమీటర్స్ మరియు 3 సెంటీమీటర్స్ అయితే సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత? ఆల్రెడీ మీకు ఫార్ములా చెప్పింది. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము అంటే ఫార్ములా ఏంటి? బేస్ ఇంటూ హైట్, భూమి ఇంటూ ఎత్తు. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్స్. భూమి ఎంత ఇచ్చాడు ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు, ఎత్తు ఎంత ఇచ్చాడు 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు. 4 3s 12 యూనిట్స్ సెంటీమీటర్స్ లో ఉన్నాయి కాబట్టి వైశాల్యము అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది సెంటీమీటర్ స్క్వేర్. 4 3s 12 సెంటీమీటర్ స్క్వేర్. డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ ఒక బ్లాంక్ ఇచ్చాడు చూడండి. అంటే ఇక్కడ భూమి ఇచ్చాడు, ఎత్తు క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఒక సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము 246 సెంటీమీటర్ స్క్వేర్. దాని భూమి 20 సెంటీమీటర్లు అయితే ఎత్తు ఎంత అంటాడు. అంటే వైశాల్యము భూమి ఇచ్చి ఎత్తు క్యాలిక్యులేట్ చేయమని అడగచ్చు, లేదా సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము ఎత్తు ఇచ్చేసి భూమి క్యాలిక్యులేట్ చేయమని అడగచ్చు, భూమి ఎత్తు ఇచ్చేసి వైశాల్యం క్యాలిక్యులేట్ చేయమని అడగచ్చు. సమ్ టైమ్స్ ఇదే డయాగ్రామ్ రూపంలో కూడా అడగచ్చు. డయాగ్రామ్ రూపంలో అంటే మనకి ఏదైనా ఒక పారలాగ్రామ్ సింబల్ ఇచ్చేసి ఇలా ఒక డయాగ్రామ్ ఇచ్చేసి సో బేస్ ఇస్తాడు ఇక్కడ 20 సెంటీమీటర్స్ అని, దీని యొక్క హైట్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఆ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత డయాగ్రామ్ రూపంలో ఇచ్చినా లేదా సెంటెన్స్ ఫార్మేషన్ లో ఇచ్చినా కానీ కాన్సెప్ట్ మాత్రం సేమ్. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము అంటేనే ఫార్ములా మనకు బేస్ ఇంటూ హైట్. దీన్ని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ బేస్ ఇచ్చాడు,
ఏరియా ఇచ్చాడు, హైట్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. చూడండి సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము అంటే ఫార్ములా ఏంటి? బేస్ ఇంటూ హైట్. వైశాల్యం ఆల్రెడీ ఇచ్చాడు 246. వైశాల్యము ఇస్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్, భూమి ఇంటూ ఎత్తు క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఎత్తు ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఈ మల్టిప్లై సైడ్ వస్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. సింప్లీ అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 246 by 20 by 20. 2 తో క్యాలిక్యులేషన్ చేస్తున్నా. 2 10s 2 1s 2 2s 2 3s, that is 123 by 10. డినామినేటర్ లో ఒక 0 ఉంది కాబట్టి న్యూమరేటర్ లో ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ 12.3 యూనిట్స్ సెంటీమీటర్ లో ఉన్నాయి కాబట్టి సెంటీమీటర్. అంటే ఇక్కడ 246 సెంటీమీటర్ స్క్వేర్ వైశాల్యానికి భూమి 20 సెంటీమీటర్లు అయితే దాని యొక్క ఎత్తు ఏమవుతుంది? 12.3 సెంటీమీటర్స్ అవుతుంది. అదే విధంగా ఎత్తు ఇచ్చాడు, వైశాల్యం ఇచ్చాడు, మీరు భూమి క్యాలిక్యులేట్ చేయండి. సేమ్ కాన్సెప్ట్. అంటే ఇక్కడ 154.5 ఇస్ ఈక్వల్ టు భూమి క్వశ్చన్ మార్క్ వేసుకోండి, హైట్. సో ఇది మల్టిప్లై సైడ్ వస్తే డివైడ్ అవుతుంది కాబట్టి 154.5 by 15 చేయండి. మీకు ఆ సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఎంతనో తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ త్రిభుజాన్ని బేస్ చేసుకొని ఇచ్చాం ఫ్రెండ్స్. ఇది త్రిభుజాన్ని బేస్ చేసుకొని కాన్సెప్ట్. ఇక్కడ త్రిభుజం యొక్క భూమి ఇచ్చాడు, ఎత్తు ఇచ్చాడు, త్రిభుజ వైశాల్యం క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ త్రిభుజం యొక్క భూమి ఇచ్చాడు, వైశాల్యం ఇచ్చాడు, ఎత్తు క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఎత్తు ఇచ్చాడు, వైశాల్యం ఇచ్చాడు, భూమి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగైనా అడగచ్చు. లైక్ ఒక త్రిభుజం యొక్క భూమి ఎత్తులు వరుసగా 4 సెంటీమీటర్స్ మరియు 3 సెంటీమీటర్స్ అయితే ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అంటాడు. సో త్రిభుజ వైశాల్యం మనకు ఫార్ములా ఏంటి? త్రిభుజ వైశాల్యము అంటే ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. నోటెడ్ చేసుకోండి. మరి ఫస్ట్ దాని యొక్క ఫార్ములా ఏమవుతుంది? ఆన్సర్ ఏమవుతుంది? హాఫ్. బేస్ ఏంటి ఇక్కడ? 4. హైట్ ఎంత? 3. సింప్లిఫై చేస్తే 2 1s 2 2s 3 2s 6 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి వైశాల్యం మనకి ఏమవుతుంది? సెంటీమీటర్ స్క్వేర్. డైరెక్ట్ బిట్. సో దానికి ఆన్సర్ ఏంటో 6 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఇక్కడ త్రిభుజం యొక్క వైశాల్యం అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. భూమి ఇచ్చాడు, వైశాల్యం ఇచ్చాడు, ఎత్తు క్యాలిక్యులేట్ చేయాలి. లేదా ఎత్తు ఇచ్చాడు, వైశాల్యం ఇచ్చాడు, భూమి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏదైనా సేమ్ ప్రిన్సిపల్. త్రిభుజ వైశాల్యము అంటే ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. త్రిభుజ వైశాల్యం ఎంత ఇచ్చాడు? 87 ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఇచ్చాడు? 15 ఇంటూ హైట్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. హైట్ ఇస్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో దీన్ని సింప్లిఫై చేస్తున్నా. ఈ డివైడ్ ఈ సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది. ఇది మల్టిప్లై లో ఉంది కాబట్టి ఈ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. లేదా 15/2. సో 1 into 15 15. 15/2 ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? న్యూమరేటర్ డినామినేటర్ ఇంటర్చేంజ్ అవుతాయి కాబట్టి హెచ్ ఇస్ ఈక్వల్ టు 87 ఇంటూ 2/15. అంటే 15/2 ఈ సైడ్ వస్తే 2/15. సింప్లిఫై చేయండి. 3 తో పోతుందా? ఎస్. 3 5s 3 2s 6 3 9s 27. ఇంకా దేంతో పోదు కాబట్టి 29 2s 2 9s 18 58/5. సింప్లిఫై చేస్తే 5 1s 5 3 ఉంటుంది. 5 6 30. అంటే ఓవరాల్ గా 11.6 సెంటీమీటర్. అంటే అక్కడ త్రిభుజం యొక్క ఎత్తు ఏమవుతుంది అంటే 11.6 సెంటీమీటర్. సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా వైశాల్యం ఇచ్చాడు, ఎత్తు ఇచ్చాడు. ఇదే కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? భూమి క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇక్కడ రెండు ఫార్ములాస్ మీకు సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము అంటేనే బేస్ ఇంటూ హైట్ అప్లై చేయండి. త్రిభుజ వైశాల్యము అంటేనే మనకి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అది డయాగ్రామ్ రూపంలో ఇచ్చిన, సెంటెన్స్ ఫార్మేషన్ రూపంలో ఇచ్చిన. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే 10 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన వృత్త పరిధి ఎంత? ఇక్కడ వ్యాసం అని ఇవ్వచ్చు లేదా వ్యాసార్థం అని కూడా ఇవ్వచ్చు. మీకు ఆల్రెడీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. వ్యాసంలో సగం మనకి ఏమవుతుంది? వ్యాసార్థం అవుతుంది. లేదా వృత్త పరిధి అంటే మీకు 2 ఫార్ములాస్ చెప్పాను. రేడియస్ బేస్ చేసుకొని, ఐ మీన్ వ్యాసార్థాన్ని బేస్ చేసుకొని చెప్పాను, వ్యాసాన్ని బేస్ చేసుకొని కూడా చెప్పాను. అదే మనకు వృత్త పరిధి అంటే మనము 2πr తీసుకోవచ్చు, అదే విధంగా πd కూడా తీసుకోవచ్చు. ఇక్కడ r అంటే అర్థం ఏంటి? వ్యాసార్థము, రేడియస్. డి అంటే ఏంటి? డయామీటర్, వ్యాసము. అంటే మీరు ఏ ఫార్ములా తీసుకున్నా పర్లేదు. లేదా యూనిక్ గా గుర్తుపెట్టుకోండి, వ్యాసంలో సగం మనకి ఏమవుతుంది అంటే వ్యాసార్థం అవుతుంది. సో వ్యాసం 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి వ్యాసార్థము, రేడియస్ మనకి ఏమవుతుంది? 10 లో హాఫ్ ఎంత? 5 కాబట్టి డైరెక్ట్ గా 5 సెంటీమీటర్స్. వ్యాసంలో సగం ఎంత? వ్యాసార్థం 5 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ మనకి ఏంటి? వృత్త పరిధి ఎంత? వృత్త పరిధి అంటే మన ఫార్ములా ఏంటి? 2πr.
2 ఇంటూ పై అంటే ఎంత 22/7 లేదా 3.14 ఎలాగైనా తీసుకోండి, 3.14 గైనా తీసుకోండి లేదా 22/7 గైనా తీసుకోండి. ఇంటూ ఇంటూ ఆర్, ఆర్ ఎంత ఇక్కడ 5 ఇక్కడ 5 2s ఎంత 10 అంటే మనం ఇక్కడ 22/7 తీసుకునే దానికన్నా 3.14 గా తీసుకుంటేనే మనకు సింప్లిఫికేషన్ చాలా ఈజీగా వస్తుంది. 2 5s 10 ఇంటూ 22/7 is nothing but 3.14 కదా 14. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసాం అనుకోండి, 0 ఉంది కాబట్టి ఒక ప్లేస్ మనకి ఏ సైడ్ మూవ్ అవుతుంది, రైట్ సైడ్ మూవ్ అవుతుంది, దట్ ఈస్ 31.4. కాబట్టి సింప్లిఫై చేయండి. ఇక్కడ యూనిట్స్ మనకు సెంటీమీటర్స్ లో ఉంది కాబట్టి వైశాల్యము అంటేనే మనకి ఏమవుతుంది సెంటీమీటర్ స్క్వేర్, సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఇక్కడ మనకు ఫార్ములా వృత్త పరిధి అంటేనే మనకు 2πr, అక్కడ పై అంటే అర్థం ఏంటి 3.14. నెక్స్ట్ వృత్తాకార పైపు యొక్క వ్యాసార్థం ఇచ్చాడు 10 సెంటీమీటర్స్. పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి ఎంత పొడవు గల టేపు అవసరము అని ఇచ్చాడు. సో ఒక చుట్టు అంటే ఇలా వృత్తాకారంలో పైపు ఉంది, దాని యొక్క వ్యాసార్థం ఎంత ఇచ్చాడు మనకు క్లియర్ గా 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఈ పైపు చుట్టూ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, ఇలా ఒక చుట్టూ మనం ప్లాస్టర్ వేస్తున్నాం అనుకోండి, టేప్ వేస్తున్నాం అనుకోండి, ఎంత పొడవు అవసరము అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇంతవరకే వచ్చాం కాబట్టి క్లియర్ గా దాన్ని మనం ఏం చెప్పొచ్చు, ఆ వృత్తం యొక్క పరిధి, చుట్టుకొలత అనొచ్చు లేదా పరిధి అనొచ్చు. అంటే ఓవరాల్ గా వృత్త పరిధి క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అది ఒక చుట్టు అని ఇచ్చాడు కాబట్టి ఇన్ కేస్ 5 చుట్లు అని ఇచ్చాడు అనుకోండి, వృత్త పరిధి క్యాలిక్యులేట్ చేసి ఇంటూ 5 చేసామనుకోండి 5 టైమ్స్. 10 చుట్లు అని ఇచ్చాడు అనుకోండి ఇంటూ 10 చేస్తే 10 టైమ్స్. అలా ఏది ఇచ్చినా ఆన్సర్ చెప్పేయచ్చు. సో వృత్త పరిధి అంటే మన ఫార్ములా ఏంటి 2πr కాబట్టి 2 ఇంటూ పై వ్యాసార్థం క్లియర్ గా ఇచ్చాడు 10 ఇంటూ 2 ఫార్ములా మనకి ఏంటి 2πr కదా, పై అంటే ఎంత 3.14 ఇంటూ 2πr అంటే ఎంత ఇక్కడ 10. లేదా నేను మళ్ళీ చెప్తున్నా ఇక్కడ 22/7 తీసుకున్నా పర్లేదు, అంటే 10 100 20 ఇలా ఉన్నప్పుడు ఏంటంటే 3.14 తీసుకుంటే జస్ట్ ఆ ప్లేస్ వాల్యూస్ చేంజ్ చేయడమే కాబట్టి ఈజీగా ఉంటుంది. క్యాలిక్యులేషన్ బేస్ చేసుకుని వచ్చినప్పుడు మాత్రము 22/7 మాత్రమే తీసుకోండి. ఇప్పుడు మీరు సింప్లిఫై చేశారనుకోండి, ఇక్కడ చూడండి 2 ఇంటూ 3.14, 2 4s 8, 2 1s 2, 2 3s 6, 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ కాబట్టి దట్ ఈస్ 6.28 ఇంటూ 10. ఇంటూ 10 చేస్తున్నాము అంటే ఈ పాయింట్ వాల్యూ మనకి ఏమవుతుంది రైట్ సైడ్ మూవ్ అవుతుంది, దట్ ఈస్ 62.8. సో మనకు టేపు పొడవు అడిగాడు కాబట్టి యూనిట్స్ కూడా మనకి ఏమవుతాయి సెంటీమీటర్స్ లోనే ఉంటాయి, సెంటీమీటర్స్ లోనే ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఇంటూ 10 కి కన్ఫ్యూజ్ అవుతారేమో. ఫర్ ఎగ్జాంపుల్ 2.4 ఇంటూ 10 అనుకోండి, పాయింట్ వాల్యూ మర్చిపోండి, 24 10s 240. ఒక ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒక ప్లేస్ తర్వాత పాయింట్, దట్ ఈస్ 24 అవుతుంది. అంటే ఇంటూ 10 అంటే పాయింట్ వాల్యూ మనకి ఏమవుతుంది రైట్ సైడ్ మూవ్ అవుతుంది. క్లియరా? లేదా 3.14 ఇంటూ 10 అనుకోండి, పాయింట్ వాల్యూ మర్చిపోండి, 314 ఇంటూ 10 దట్ ఈస్ 3140. 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది, 1 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ కాబట్టి 1 2 ప్లేసెస్ తర్వాత పాయింట్, దట్ ఈస్ 31.40 అన్నా ఒకటే 31.4 అన్నా ఒకటే. అంటే ఇంటూ 10 చేసినప్పుడు ఆ డెసిమల్ పాయింట్ వాల్యూ అనేది మనకు రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఒక 0 ఉంటే 1 ప్లేస్, 2 zeros ఉంటే 2 ప్లేస్, అలా మనకు మూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్, వ్యాసార్థము 14 సెంటీమీటర్లు కలిగిన, డైరెక్ట్ క్వశ్చన్, వ్యాసార్థము 14 సెంటీమీటర్లు కలిగిన వృత్త పరిధి ఎంత అంటే మనం ఏ ఫార్ములా తీసుకోవాలి 2πr. 2 ఇంటూ పై ఎంత 22/7 ఇంటూ r ఎంత 14. ఇప్పుడు 22/7 తీసుకుంటే క్యాలిక్యులేషన్ ఈజీ. క్లియరా? అంటే వ్యాసార్థము 14 సెంటీమీటర్లు కలిగిన ఆ వృత్త పరిధి ఎంత అంటాడు. సో వృత్త పరిధి అంటే 2πr. పై అంటే ఇక్కడ ఏం తీసుకుంటున్నా 22/7 అంటే 10 ఉన్నప్పుడు మాత్రమే 3.14 గా తీసుకుంటే క్యాలిక్యులేషన్ ఈజీ అన్నమాట. 7 1s 7 2s 2 22s 2 2s 4, 4 2s 8, 4 2s 8. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది 88 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ కూడా వృత్త పరిధి అని ఇచ్చాడు కాబట్టి మనకు సెంటీమీటర్స్ లోనే ఉంటుంది యూనిట్స్ అనేది. యూనిట్స్ అనేది మీకు వృత్త పరిధి అని ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్స్ లోనే ఉంటుంది. అదే వైశాల్యం అయితే మాత్రము సెంటీమీటర్ స్క్వేర్ ఉంటుంది. సో యూనిట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కావద్దు. సో వృత్తం ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ సెంటీమీటర్స్ లో ఇస్తే వృత్త పరిధి కూడా ఏంటి సెంటీమీటర్స్ లోనే ఉంటుంది. ఇన్ కేస్ మీకు రేడియస్ కానివ్వండి డయామీటర్ కానీ సెంటీమీటర్స్ లో ఉంటే వైశాల్యం మనకి ఏమవుతుంది అంటే సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఇది క్వశ్చన్. నెక్స్ట్ ఇచ్చిన ఆకారం యొక్క చుట్టుకొలత ఎంత? చుట్టుకొలత అన్నా ఒకటే, ఇప్పుడు చెప్పాను కదా పరిధి అన్నా ఒకటే. పరిధి అంటే చుట్టూ కొలవడం అనమాట. ఇక్కడ మీరు ఒక్కసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే
ఇవన్నీ అర్ధవృత్తాకారంలో ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక అర్ధవృత్తాకారము, ఇక్కడ ఒక అర్ధవృత్తాకారము, అర్ధవృత్తాకారము, అర్ధవృత్తాకారము. ఒక హింట్ ఇచ్చాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చాడు 14, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఎంత ఇచ్చాడు 14. సో క్లియర్ గా మనకు అర్థమవుతుంది, అంటే లోపల ఏ షేప్ ఉంది, స్క్వేర్ షేప్ ఉంది. అంటే మనము ఏదైనా ఒక డయాగ్రామ్ ను బేస్ చేసుకొని ఇలా వృత్తం వేసామనుకోండి, దీన్ని ఇలా అంటే ఇలా కవర్ చేసాము అనుకోండి, ఈ మధ్యలోది మనకి ఎంత ఇచ్చాడు క్లియర్ గా 14 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఈ మధ్యలో 14 సెంటీమీటర్స్ అంటే అర్థం ఏంటి, ఇండైరెక్ట్ గా డయామీటర్ ఇచ్చాడు. సో డయామీటర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు వ్యాసమే కదా, ఆ వృత్తం యొక్క వ్యాసమే మనకి ఏమవుతుంది, ఏబి అవుతుంది. కాబట్టి అప్పుడు వ్యాసార్థం ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, వ్యాసంలో సగము, వ్యాసంలో సగము అంటే 14 లో హాఫ్ ఎంత 7. అంటే ఇండైరెక్ట్ గా ప్రతి అర్ధవృత్తం యొక్క వ్యాసార్థం మనకి ఎంత అంటే 7 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, చుట్టుకొలత. చుట్టుకొలత అంటేనే మనకి ఏంటి, పరిధి. అది కూడా ఏంటి, అర్ధవృత్త పరిధి. అర్ధవృత్త పరిధి అంటే వృత్త పరిధి ఫార్ములా ఏంటి, వృత్త పరిధి అంటేనే 2πr. అర్ధవృత్తము అంటే బై 2 చేసాం అనుకోండి, 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి ఏమవుతుంది, πr అవుతుంది. ఇన్ కేస్ మీకు అది యాడ్ అయి కూడా ఉండింటే, ఇలా ఉండింటే అంటే కింద కూడా యాడ్ అయి ఉండింటే πr తో పాటు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా తీసుకోవాలి. అంటే 2 ఇక్కడ నుంచి 6, ఇక్కడ నుంచి 6 కాబట్టి πr ప్లస్ 2r అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఇవ్వలేదు చూడండి, వాడు ఏమన్నాడు, ఇది క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఈ పార్ట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అంటే ఈ పార్ట్ తో మనకు సంబంధం లేదు కాబట్టి మళ్ళీ మనము 2r తీసుకోవాల్సిన అవసరమే లేదు. సింప్లీ మనం ఏం తీసుకుంటే సరిపోతుంది, πr తీసుకుంటే సరిపోతుంది. సో π ఎంత 22/7 ఇంటూ r ఎంత 7 క్యాన్సిల్ అయితే 22 యూనిట్స్ ఏంటి, సెంటీమీటర్స్. అంటే ఇక్కడ ఈ అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత ఎంత 22. మరి సేమ్ అన్ని వ్యాసాలన్నీ సేమ్ గా ఉన్నాయి కాబట్టి ఈ అర్ధవృత్తం యొక్క పరిధి కూడా 22నే, ఈ అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత కూడా 22నే, ఈ అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత కూడా 22నే. అలా 4 ఉన్నాయి కాబట్టి 4 × 22 మనకి ఏమవుతుంది 88. ఆన్సర్ ఏమవుతుంది 88 సెంటీమీటర్స్. నెక్స్ట్, సుధాంశు 7 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న వృత్తాకార డిస్కును 2 సమభాగాలుగా చేశాడు. క్లియర్ గా చేశాడు. ఒక్కొక్క అర్ధవృత్తాకారం డిస్క్ యొక్క చుట్టుకొలత ఎంత అంటే 2గా విడగొట్టాడు. విడగొడుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ పార్ట్ కూడా ఉంటుందా ఉండదా, 100% ఉంటుంది. 100% ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ వృత్తం యొక్క చుట్టుకొలత మనకి ఏమవుతుంది, అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత మనకి ఏమవుతుంది πr + 2r గా తీసుకోవాలి. సో ఇన్ కేస్ మనకి ఇక్కడ కింద లేదు కాబట్టి సింపుల్ గా πr తీసుకున్నాం, 2r మనకు అవసరం లేదు. బట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి πr తో పాటు మనం ఏం తీసుకోవాలి, 2r కూడా తీసుకోవాలి. ఇక్కడ వ్యాసార్థం ఎంత ఇచ్చాడు 7 సెంటీమీటర్స్ అని క్లియర్ గా ఇచ్చాడు. కాబట్టి π అంటే ఎంత 22/7 ఇంటూ r ఎంత 7, ఇది ఫస్ట్ పార్ట్, ప్లస్ 2 ఇంటూ r ఎంత 7, πr ప్లస్ 2r, 7 క్యాన్సల్. అప్పుడు 22 ప్లస్ 7 2s 14, దట్ ఈస్ 36. చుట్టుకొలతని అడిగాడు కాబట్టి 36 సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే వ్యాసార్థము 30 సెంటీమీటర్లు ఉన్న వృత్త వైశాల్యం ఎంత, వృత్తాకార తోట వ్యాసం 49 మీటర్లైన తోట వైశాల్యం ఎంత. అంటే ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఇక్కడ వ్యాసార్థం ఇచ్చాడు, దీన్ని బేస్ చేసుకొని వైశాల్యం క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడు. ఇక్కడ వ్యాసం ఇచ్చాడు, దీన్ని బేస్ చేసుకొని వైశాల్యం క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడు. సో సేమ్ ఫార్ములా. సో వృత్తాకార వైశాల్యం ఫార్ములా ఏంటి πr². వృత్తాకార వైశాల్యము అంటేనే మనకు ఫార్ములా ఏంటి πr². అక్కడ π అనేది మీరు 22/7 గా తీసుకోవచ్చు, లేదా 3.14 గా కూడా తీసుకోవచ్చు. అంటే మీకు 10, 20, 30 అలా ఉంటే 3.14 గా తీసుకోండి. మిగతా కేసెస్ లో 22/7 తీసుకోండి. సింప్లిఫికేషన్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. మరి ఫస్ట్ క్వశ్చన్ బేస్ చేసుకొని మనం ఆన్సర్ అబ్జర్వ్ చేస్తే వ్యాసార్థం ఇచ్చాడు, వైశాల్యం క్యాలిక్యులేట్ చేయమడు. వ్యాసార్థం అంటే డైరెక్ట్ గా r ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 30 ఇచ్చాడు. సో 3.14 గా తీసుకుంటే ఈజీ. సో పై వాల్యూ ఎంత 3.14 ఇంటూ r ఎంత 30. సో 30 r² కాబట్టి 30 × 30 అవునా, 30 × 30. సో మనకి ఇక్కడ r² కావాలి కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి సింప్లిఫై చేస్తే 3 3s 9, 9 × 100 అవుతుంది. అంటే 30 ని మనం సింప్లిఫై చేస్తే 30 × 30, 3 3s 9 × 100 గా రాసుకోవచ్చా?
30 into 30 ఎంత 900. దీన్ని మనం 9 into 100 గా రాసుకోవచ్చు. అప్పుడు 3.14 into 100 ఏమవుతుంది? ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి, 2 zeros ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ మనకి ఈ సైడ్ వస్తే 314 అవుతుంది ఇంటూ 9. సో సింపుల్ క్యాలిక్యులేషన్ చూడండి. సో సింప్లిఫై చేస్తే 9 4 36, 9 1 9 1 3 12, 9 3 27 1 28. సో ఓవరాల్ గా 2826 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? సెంటీమీటర్ స్క్వేర్. సో మనకి ఇక్కడ డైరెక్ట్ గా వ్యాసార్థం ఇచ్చాడు, దీన్ని బేస్ చేసుకుని వైశాల్యం క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడు కాబట్టి పై ఆర్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వృత్తాకార తోట వ్యాసం ఇచ్చాడు. ఇక్కడ వ్యాసం ఎంత ఇచ్చాడు? 49 మీటర్స్ ఇచ్చాడు. సో దాన్ని బేస్ చేసుకుని ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? వైశాల్యం క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇక్కడ డైరెక్ట్ గా మనము ఆర్ వాల్యూ 49 తీసుకోకూడదు. మనకు ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. బట్ ఇక్కడ ఆర్ అంటే ఏంటి? రేడియస్, వ్యాసార్థము. బట్ వ్యాసం ఇచ్చాడు. సో వ్యాసం మనం వ్యాసార్థంలో కన్వర్ట్ చేయాలంటే మనకు ఆర్ ఏమవుతుంది? వ్యాసంలో సగము అంటే ఎంత? 49/2. 49/2. ఇప్పుడు మీరు ఈ ఫార్ములా బేస్ చేసుకొని సింప్లిఫై చేయండి, డైరెక్ట్ గా వచ్చేస్తుంది. సో వైశాల్యం పై అంటే ఎంత? ఇక్కడ 22/7 ఇంటూ ఆర్ అంటే ఎంత? 49/2 అగైన్ 49/2. 7 1s 7 7s 2 1s 2 11s. సో ఓవరాల్ గా 49 into 7 into 11 చేసి by 2 చేయండి, మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సింప్లిఫికేషన్ మీరే చేయండి. నెక్స్ట్ ఒకే కేంద్రం గల రెండు వృత్తాలలో అంటే మనకు ఒక్కోసారి డయాగ్రామ్ ను బేస్ చేసుకొని కూడా ఇస్తారు ఫ్రెండ్స్. ఇలా ఇది ఒక కేంద్రం, ఇది ఈ వృత్తానికి వృత్త కేంద్రం ఇదే, ఈ వృత్తానికి కూడా వృత్త కేంద్రము ఇదే. సో దీని యొక్క రేడియస్ నేను స్మాల్ ఆర్ అనుకుంటున్నా, దీని యొక్క రేడియస్ నేను క్యాపిటల్ ఆర్ అనుకుంటున్నా. ఇందాక చెప్పాను కదా, అప్పుడు ఈ షేడ్ చేయబడినటువంటి భాగం యొక్క వైశాల్యం మనకి ఏమవుతుందని చెప్పాను? పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్. అంటే ఇక్కడ పెద్ద వృత్తం యొక్క వైశాల్యం క్యాలిక్యులేట్ చేయండి, చిన్న వృత్తం యొక్క వైశాల్యం క్యాలిక్యులేట్ చేయండి. పెద్ద వృత్త వైశాల్యం నుంచి చిన్న వృత్త వైశాల్యం సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, మనకు ఆ మధ్యలో షేడ్ చేయబడినటువంటి భాగం యొక్క వైశాల్యము వచ్చేస్తుంది. అది ఎలా అనేది మీకు ఇందాక బేసిక్స్ చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను. మరి పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత ఇచ్చాడు? పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థము 10 సెంటీమీటర్స్. అంటే పై అంటే ఎంత? 3.14 ఇంటూ పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థము 10 into 10. అప్పుడేమవుతుంది? 10 10s 100. అంటే 2 ప్లేసెస్ తీసుకొస్తే 314 సెంటీమీటర్ స్క్వేర్. ఇది మనము పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ యొక్క ఆన్సర్. అదే విధంగా పై స్మాల్ ఆర్ స్క్వేర్. పై అంటే ఎంత? సేమ్ 3.14 ఇంటూ ఆర్ ఎంత ఇచ్చాడు? చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత ఇచ్చాడు? 4 సెంటీమీటర్స్. 4 into 4. 4 4 16, 16 3 48, అప్రాక్సిమేట్ గా 50 పాయింట్ సంథింగ్, 50.2 ఆ సంథింగ్ వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. సో మనకి ఇది కూడా ఏమవుతుంది? సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. మనకి ఇప్పుడు ఆన్సర్ ఏం కావాలి? షేడ్ చేయబడినటువంటి భాగం యొక్క వైశాల్యం ఎంత అంటే పై క్యాపిటల్ స్క్వేర్ నుంచి అంటే పెద్ద వృత్తం యొక్క వైశాల్యంలో నుంచి చిన్న వృత్తం యొక్క వైశాల్యం సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. అంటే 314 మైనస్ 50.2 అప్రాక్సిమేట్ గా మీరు ఒకసారి చేయండి, ఎంత వస్తుంది? 263.2 సంథింగ్ అలా వచ్చేస్తుంది. ఒక్కసారి మీరు ఆన్సర్ చేయండి. వైశాల్యము అంటున్నాం కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఇక్కడ ఓవరాల్ గా పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం ఇచ్చాడు, చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం ఇచ్చాడు. దీన్ని బేస్ చేసుకొని ఈ డయాగ్రామ్ కు అనుగుణంగా షేడ్ చేయబడిన వైశాల్యం క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అంటే ఫార్ములా పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్. ఇక్కడ క్యాపిటల్ ఆర్ అంటే 10 సెంటీమీటర్స్, స్మాల్ ఆర్ అంటే 4 సెంటీమీటర్స్. సింప్లిఫై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వృత్తాకార షీట్ యొక్క చుట్టుకొలత 154 మీటర్స్ అయితే దాని వ్యాసార్థం ఎంత లేదా ఆ షీట్ యొక్క వైశాల్యం ఎంత అని కూడా అడగచ్చు. ఇప్పుడు క్లియర్ గా ఇచ్చాడు, చుట్టుకొలత ఇచ్చాడు, వృత్తాకారము అని క్లియర్ గా మెన్షన్ చేశాడు. చుట్టుకొలత అన్న ఒకటే, పరిధి అన్న ఒకటే, మీకు క్లియర్ గా చెప్తున్నా. మరి వృత్తాకార పరిధి అంటేనే ఫార్ములా ఏంటి మనకి? 2πr ఫార్ములా. 2πr ఇస్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 154 ఇచ్చాడు క్లియర్ గా. వృత్తాకార షీట్ యొక్క చుట్టుకొలత 154 మీటర్స్. చుట్టుకొలత అన్న ఒకటే, పరిధి అన్న ఒకటే. మరి వృత్త పరిధి ఫార్ములా ఏంటి? 2πr. ఇక దీన్ని బేస్ చేసుకుని మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు? రేడియస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. వన్స్ రేడియస్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం వైశాల్యం క్యాలిక్యులేట్ చేయొచ్చా? ఎస్. వృత్తం యొక్క వైశాల్యం మనకు ఫార్ములా ఏంటి? πr స్క్వేర్. సో ఇక్కడ రేడియస్ క్యాలిక్యులేట్ చేసి ఆ రేడియస్ బేస్ చేసుకుని మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే వృత్తం యొక్క వైశాల్యము క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి చూడండి, 2 into π అంటే ఎంత?
22/7 into r is equal to 154. ఏవైనా న్యూమరేటర్ క్యాన్సిలేషన్స్ పోతే చేసుకోవచ్చు, లేదా ఈ ఫ్రాక్షన్ ఫార్మ్ ఈ సైడ్ వస్తే 22/7 ఈ సైడ్ వస్తే 7/22 అవుతుంది, ఈ 2 ఇటు వస్తే by 2 అవుతుంది. మీరు అలా చేసినా పర్లేదు. 11 2s are 22, 11 1s are 11, 4 ఉంటుంది, 11 4s are 44. అగైన్ 2 1s are 2, 2 7s are. ఇంకా క్యాన్సిలేషన్ పోదు కాబట్టి r is equal to ఏమవుతుంది 7 7s are. ఈ 7 ఇటు వస్తే డినామినేటర్ లో ఉంది కాబట్టి సైడ్ వస్తే న్యూమరేటర్ అవుతుంది. 7 7s are 49, ఇటు వస్తే by 2, 49/2. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది 49/2. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 2 2s are 4, 2 4s are 8.5 మీటర్స్ లో ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది మీటర్స్. అంటే ఆ వృత్తాకార షీట్ యొక్క వ్యాసార్థం మనకి ఏమవుతుంది అంటే 24.5 మీటర్స్. ఇప్పుడు మనకు ఇక్కడి వరకు ఓకే, వ్యాసార్థము అంటే ఇంతవరకు రేడియస్ క్యాలిక్యులేట్ చేసి వదిలేసేయడమే. ఇన్ కేసు ఆ షీట్ యొక్క వైశాల్యం కూడా ఎంత అని అడిగాడు అనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, పై అంటే ఎంత 22/7 ఇంటూ ఆర్ ఎంత 49/2 ఇంటూ 49/2. దీన్ని సింప్లిఫై చేస్తారనుకోండి మనకు ఆ షీట్ యొక్క వైశాల్యం ఎంతనో తెలిసిపోతుంది. 2 1s are 2 11s are 7 1s are 7 7s are. సో అన్ని మల్టిప్లై చేసి by 2 చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్, ఒక తోటమాలి 21 మీటర్స్ వ్యాసం కలిగిన వృత్తాకార తోటకి కంచె వేయాలనుకున్నాడు. ఇలా వృత్తాకార తోట ఉంది, కంచె వేయాలనుకున్నాడు. కంచె అంటే తెలుసు కదా, పెన్సింగ్ ఇలా మొత్తం వేయాలి. అంటే మనం ఏం బేస్ చేసుకొని చెప్పాలి, పరిధిని బేస్ చేసుకొని చెప్పాలి. మరి వృత్త పరిధి అంటే మనకు ఫార్ములా ఏంటి 2πr. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు 21 మీటర్స్ వ్యాసం అని ఇచ్చాడు. సో వ్యాసం అంటే డయామీటర్, మనకు కావాల్సిన వ్యాసార్థము. అప్పుడు r is equal to ఏమవుతుంది 21/2 మీటర్స్. అతను కంచె 2 రౌండ్లు వేసినా, కంచె 2 రౌండ్లు వేసాడు అనుకోండి, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి ఒక రౌండ్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇలా ఒక రౌండ్, అలా 2 రౌండ్లు వేస్తే మనకు కావాల్సినటువంటి తాడు యొక్క పొడవు ఎంత అని అడగచ్చు, లేదా తాడు కొరకు ఖర్చు పెట్టింది మీటర్కు 4 రూపాయలు ఖర్చు పెడితే మొత్తం ఆ తాడుకి ఎంత ఖర్చు అవుతుందని కూడా అడగచ్చు. ముందు ఎంత తాడు అవసరమో కనుక్కుందాం. అంటే 2 రౌండ్లు కదా, ఫస్ట్ వృత్త పరిధి క్యాలిక్యులేట్ చేద్దాము. 2 రౌండ్లను ఇచ్చాడు కాబట్టి ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. ముందు ఆ తాడు పొడవు కనుక్కుందాం. 2 ఇంటూ పై ఎంత 22/7 ఇంటూ ఆర్ ఎంత 21/2. Here 2 2 cancel, 7 1s are 7 3s are 22 3s are 66 యూనిట్స్ మీటర్స్ లో ఉంది కాబట్టి మీటర్స్. అంటే ఇది ఒక రౌండ్ కి, ఒక రౌండ్ తాడు వేయడానికి, అంటే ఒక రౌండ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఎన్ని రౌండ్లు వేసాడు 2 రౌండ్లు వేసాడు. కంచె ఎన్ని రౌండ్లు వేసాడు 2 రౌండ్లు వేసాడు కాబట్టి ఇంటూ 2, 2 6 12, 2 6 12. అంటే 2 రౌండ్లు వేయడానికి ఆ తాడు యొక్క పొడవు ఎంత అవసరము అంటే 132 మీటర్లు అవసరము. ఇన్ కేస్ క్వశ్చన్ ఇంతవరకే వదిలేసాడు అనుకోండి, అతను కంచె 2 రౌండ్లు వేసినా కావలసినటువంటి తాడు పొడవు ఎంత అని అడిగాడు అనుకోండి 132 మీటర్స్. ఇన్ కేస్ కంటిన్యూషన్ లోనే తాడు మీటర్కు 4 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి, 1 మీటర్కి ఎంత ఖర్చు అవుతుందంట 4 రూపాయలు ఖర్చు అయితే మనకు మొత్తం ఎన్ని మీటర్స్ ఉంది 132 మీటర్స్ కి మొత్తము ఎంత ఖర్చు, ఐ మీన్ ఆ తాడుకు మొత్తం ఎంత ఖర్చు అవుతుంది చూడండి. 1 మీటర్కి 4 రూపాయలు అయితే 132 మీటర్స్ కి ఏమవుతుంది 132 ఇంటూ 4, 4 2s are 8, 4 3s are 12, 4 1s are 4 plus 1 ఎంత 5. సో మనకు మొత్తం మీద ఆ కంచె వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే 528 రూపీస్ ఖర్చు అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే 4 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న వృత్తాకార షీట్ నుండి 3 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న వృత్తము తీసివేయబడింది. అయితే మిగిలిన షీట్ యొక్క వైశాల్యం ఎంత? ఇక్కడ క్వశ్చన్ చాలా క్లియర్ గా ఇచ్చాడు. సో ఒక వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అని ఇచ్చాడు 4 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. సో దీని యొక్క వైశాల్యం క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ 3 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్నటువంటి వృత్తం తీసేశాడు, అంటే 3 సెంటీమీటర్లు ఉన్నటువంటి వృత్తం వైశాల్యం ఏం చేశాడు తీసివేశాడు. అయితే మిగిలినటువంటి షీట్ యొక్క వైశాల్యం ఎంత అంటే ఇక్కడ ఓవరాల్ గా దీని యొక్క వైశాల్యం క్యాలిక్యులేట్ చేయండి, దీని యొక్క వైశాల్యం క్యాలిక్యులేట్ చేయండి. దీంట్లోంచి తీసేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ ఓవరాల్ గా దీంట్లోంచి తీసివేయాలి కాబట్టి పై ఈజ్ ఏ కామన్ టర్మ్. ఫస్ట్ దాని యొక్క ఆర్ స్క్వేర్ ఏమవుతుంది 4 into 4 16 మైనస్ సెకండ్ దాని యొక్క ఆర్ స్క్వేర్ 3 into 3 9 పై అంటే ఎంత 3.14 into 16 minus 9 that is 7 4s are
28 2 ఉంటుంది. 7 1 7 7 + 2 9.7 3 21. అంటే ఇక్కడ ఓవరాల్ గా మనకి ఏమవుతుంది అంటే మిగిలిన షీట్ యొక్క వైశాల్యం ఎంత 21.98 యూనిట్స్ ఏమవుతాయి సెంటీమీటర్ స్క్వేర్. చాలా క్లియర్ గా ఉంది చూడండి. 4 సెంటీమీటర్స్ వ్యాసార్థం బేస్ చేసుకొని వైశాల్యం క్యాలిక్యులేట్ చేయండి. 3 సెంటీమీటర్స్ వ్యాసార్థం బేస్ చేసుకొని వైశాల్యం క్యాలిక్యులేట్ చేయండి. దీంట్లోంచి తీసివేయమని ఇచ్చాడు కాబట్టి నేను డైరెక్ట్ గా వేసాను. లేదా సపరేట్ క్యాలిక్యులేట్ చేస్తారేమో క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ 1.6 మీటర్స్ వ్యాసం కలిగిన వృత్తాకార టేబుల్ పై భాగాన్ని పాలిష్ చేయడానికి పై భాగాన్ని పాలిష్ చేస్తున్నాడు. పాలిష్ అంటే ఓన్లీ మనకు చుట్టుకొలత, అంటే ఇప్పుడు ఇదే వృత్తం అనుకోండి, చుట్టుకొలత అంటే ఇది. పాలిష్ అంటే ఇలా పైన చేసుకుంటే వెళ్ళరు. పాలిష్ ఎప్పటికైనా ఇలా చేస్తాం కాబట్టి మనం దేన్ని బేస్ చేసుకొని చెప్పాలి, ఏరియాని బేస్ చేసుకొని చెప్పాలి. లేదా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, పాలిషింగ్ రేటు 15 రూపాయలు పర్ మీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు. లేదా సమ్ టైమ్స్ ఒక చదరపు మీటర్ కి 15 రూపాయలు చొప్పున. సో మీటర్ స్క్వేర్ అన్నా ఒకటే, చదరపు మీటర్ కి అన్నా ఒకటే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగైనా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. అంటే 15 రూపాయలు పర్ మీటర్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి, మీటర్ స్క్వేర్ కి 15 రూపాయలు అని. లేదా దీన్ని ఏమి ఇవ్వచ్చు, పాలిషింగ్ రేటు ఒక చదరపు మీటర్ కి 15 రూపాయల చొప్పున అయ్యేటువంటి ఖర్చు ఎంత. అంటే ఇక్కడ ఓవరాల్ గా మనం దేన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాలి, వైశాల్యాన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. మరి వృత్తాకార వైశాల్యము అంటే ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్. బట్ ఇక్కడ మనకు వ్యాసం అని ఇచ్చాడు. సో వ్యాసంలో సగమే కదా రేడియస్ అనేది. పై అంటే ఎంత మనకి ఇక్కడ 22/7 ఇంటూ వ్యాసార్థం ఎంత 1.6/2 ఇంటూ 1.6/2. దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. మీకు ఏమొస్తుంది అంటే ఆ వృత్తాకారం యొక్క వైశాల్యం వచ్చేస్తుంది. ఒక్కసారి దీన్ని క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వస్తుందో మీరే చెప్పండి. సింప్లిఫికేషన్ 3.14 గా తీసుకుంటే 3.14 ఇంటూ 0.8 ఇంటూ 0.8 దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. మీకు ఒక రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే ఓవరాల్ గా మనకు ఇక్కడ మనకి ఏమొస్తుందంటే మీటర్ స్క్వేర్ పరంగా వస్తుంది. మీటర్ స్క్వేర్ పరంగా వస్తుంది అంటే అప్రాక్సిమేట్ గా 4. ఇక్కడ 3 ఉంది కాబట్టి అప్రాక్సిమేట్ గా 4.7 ఆ టైంలో వస్తుంది. సో మనకు మీటర్ స్క్వేర్ లేదా చదరపు మీటర్లు. ఒకసారి మీరు ఆన్సర్ చేయండి, క్యాలిక్యులేషన్ చేయండి, మీకు 4.7 సంథింగ్ వచ్చేస్తుంది. ఇదేంటి మీటర్ స్క్వేర్ కి, అంటే 1 మీటర్ స్క్వేర్ కి 15 రూపాయలు అయితే 4.7 మీటర్ స్క్వేర్ కి ఏమవుతుంది 4.7 ఇంటూ 15. 15 ఏళ్ళు 105, 15 4 60 70. అంటే ఇక్కడ ఓవరాల్ గా 70 రూపీస్ 50 పైస్ వస్తుంది ఖర్చు అప్రాక్సిమేట్ గా. దీని యొక్క సింప్లిఫికేషన్ కరెక్ట్ అయితే అంటే ఇక్కడ 4.7 సంథింగ్ ఉండొచ్చు. సో ఓవరాల్ గా మీ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని ఇది ఒక చదరపు మీటర్ కి 4.7 అయితే, సారీ ఒక చదరపు మీటర్ కి 15 రూపీస్ అయితే 4.7 చదరపు మీటర్స్ కి ఏమవుతుంది 4.7 ఇంటూ 15 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ షాజ్లీ 44 సెంటీమీటర్స్ పొడవు గల తీగను తీసుకొని దానిని వృత్తాకారంగా వంచాడు. ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత, వైశాల్యం ఎంత అని అడగచ్చు. లేదా అదే తీగను చతురస్రాకారంలో ఉంచితే దాని యొక్క భుజం ఎంత. అంటే ఇక్కడ మొత్తం పొడవు ఇచ్చాడు. ఇక్కడ అది వృత్తాకారం కావచ్చు, చతురస్రం కావచ్చు. సో ఇక్కడ మొత్తం పొడవు ఇచ్చాడు. అంటే ఇక్కడ మొత్తం పొడవు అంటే ఇక్కడ నుంచి అంతా మొత్తం పొడవు కదా. అంటే ఇక్కడ ఓవరాల్ గా ఏం చెప్తున్నాము, ఆ వృత్తం యొక్క పరిధి ఎంత ఇచ్చాడు, ఇండైరెక్ట్ గా 44 ఇచ్చాడు. ఇక్కడ కూడా ఆ మొత్తం పొడవు ఇచ్చాడు. అంటే ఇదంతా మొత్తం పొడవు ఇచ్చాడు. అంటే చతురస్రం యొక్క ఏమి ఇచ్చాడు, ఇక్కడ చుట్టుకొలత ఇచ్చాడు. మరి దీన్ని బేస్ చేసుకొని మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, రేడియస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. దీన్ని బేస్ చేసుకొని మనము సైడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు మనకు ఆర్ క్యాలిక్యులేట్ చేయాలి. వృత్త పరిధి ఎంత 44. వృత్త పరిధి అంటే ఫార్ములా ఏంటి 2πr. పై అంటే ఎంత 3.14 22/7 మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. 2πr. ఆర్ ఎంత 2πr క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 44. సో ఇక్కడ మనము 22/7 తీసుకుంటేనే ఈజీ. 2πr వృత్త పరిధి ఫార్ములా 2πr దట్ ఈస్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు 44. 22 1s 22 2s 2 క్యాన్సిల్ అయితే r ఈజ్ ఈక్వల్ టు ఎంత 7 సెంటీమీటర్స్. r ఈజ్ ఈక్వల్ టు ఎంత 7 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ వ్యాసార్థము. ఇన్ కేస్ వైశాల్యం క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడనుకోండి πr స్క్వేర్. పై ఇంటూ r ఇంటూ r 7 7 క్యాన్సిల్ అయితే 7 2s 14 7 2s 14 అంటే ఎంత వస్తుంది 154 సెంటీమీటర్ స్క్వేర్. అంటే వ్యాసార్థం అయితే 7 సెంటీమీటర్స్, వైశాల్యం అయితే 154 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ అదే తీగను చతురస్రాకారంలో ఉంచామనుకోండి. ఇది చతురస్రాకారం. మరి చతురస్రాకారం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి 4 ఇంటూ సైడ్. అంటే 4 ఇంటూ భుజము ఎంత ఇచ్చాడు 44. 4 1s 4 11s. అప్పుడు భుజం ఏమవుతుంది 11 సెంటీమీటర్స్.
భుజం ఎంత 11 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ మనకు ఫార్ములా 4 ఇంటూ సైడ్, 4 ఇంటూ భుజము ఈజ్ ఈక్వల్ టు 44 అయితే భుజం మనకి ఏమవుతుంది 4 1s 4 11s కాబట్టి ఆ చతురస్రాకారంలో ఉంచితే ఆ చతురస్రం యొక్క భుజం మనకి ఏమవుతుంది అంటే 11 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వృత్తాకార పూల తోట చుట్టూ 4 మీటర్ల వెడల్పు గల బాట ఉంది. సో క్లియర్ గా బాట ఇచ్చాడు, అంటే ఇది బాట ఎంత ఇచ్చాడు 4 మీటర్స్ ఇచ్చాడు. క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. పూల తోట యొక్క వ్యాసం ఇచ్చాడు, పూల తోట యొక్క వ్యాసం, ఇది పూల తోట ఇది బాట, అంటే మనం ఏది తీసుకోవాలి ఇది తీసుకోవాలి. ఎంత ఇచ్చాడు 66 మీటర్స్ ఇచ్చాడు. మొత్తం తీసుకోకూడదు, ఎందుకని ఇది పూల తోట, దాని మధ్య ఇది బాట, అంటే బాట లోపల మనకు పూల తోట ఉంటుంది కాబట్టి ఇది మనకు 66 అని క్లియర్ గా ఇచ్చాడు. ఇప్పుడు ఏమడిగాడు బాట వైశాల్యము, ఈ బాట యొక్క వైశాల్యము సేమ్. దీని యొక్క వ్యాసార్థం ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి వ్యాసార్థము స్మాల్ ఆర్ ఎంత వస్తుంది, వ్యాసంలో సగము దట్ ఈస్ 33 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ క్యాపిలార్ ఏమవుతుంది చూద్దామా. క్యాపిలార్ అంటే ఏంటి, మొత్తం చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు కావాల్సింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 33, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది 4, 33 ప్లస్ 4 ఎంత 37 మీటర్ స్క్వేర్. ఇంకా మీకు ఫార్ములా తెలుసు కదా, పై క్యాపిలార్ స్క్వేర్ మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్. సింప్లిఫై చేశారనుకోండి మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే 21 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగి ఉన్నటువంటి చక్రము 352 మీటర్లు వెళ్ళాలంటే ఎన్నిసార్లు తిరగాలి అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకేంటి క్లియర్ గా ఇచ్చాడు, చక్రము అని ఇచ్చాడు కాబట్టి ఏ ఆకారంలో ఉంటుంది వృత్తాకారంలో ఉంటుంది, వృత్తాకారంలో ఉంటుంది. అంటే మొదట వ్యాసార్థం బేస్ చేసుకొని ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 28 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం క్లియర్ గా చెప్పాలి అంటే ఒక చుట్టూ తిరిగి రావడానికి ఎన్నిసార్లు తిరగాలి అని ఇచ్చాడు. ఒక చుట్టూ తిరిగి రావడానికి అంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాము, పరిధి క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ పరిధి మనకి ఒక చుట్టును బేస్ చేసుకొని, అలా ఎన్ని చుట్లు అంటే మొత్తం ఎంతైతే ఉందో ఆ మొత్తాన్ని బేస్ చేసుకొని బై చేసామనుకోండి మనకి ఎన్ని చుట్లు మనకి ఈజీగా తెలిసిపోతుంది. అసలు ఒక చుట్టుకి ఎంత పొడవు మనకు అవసరమో చూద్దాం. ఒక చుట్టూ తిరిగి రావడానికి ఎంత అవసరము, పరిధి అంటే మనకు ఫార్ములా ఏంటి 2πr. సో 2 ఇంటూ పై అంటే ఎంత 22/7 ఇంటూ r అంటే ఎంత 28, 7 1s 7 4s 4 2s 8 ఇంటూ 22. సో మీరు దీన్ని క్యాన్సిలేషన్ ఏం చేయొద్దు, అలాగే ఉంచినా పర్లేదు. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఎన్ని చుట్లు తిరగాలి, ఎన్నిసార్లు తిరగాలి అని ఇచ్చాడు. సో ఎన్నిసార్లు తిరగాలి అంటే మొత్తం ఎంత ఉంది 352 ఏంటిది మీటర్స్ బై ఇక్కడ ఏంటి మనకు 28 సెంటీమీటర్స్ లో ఇచ్చాడు, 28 సెంటీమీటర్స్ లో ఇచ్చాడు కాబట్టి ఒక చుట్టూ తిరగడానికి మనకి ఇక్కడ యూనిట్స్ ఏమవుతాయి సెంటీమీటర్స్ అవుతాయి. అంటే మొత్తము బై ఒకదానికి ఎంత 22 సెంటీమీటర్స్. ఇప్పుడు యూనిట్స్ చూడండి, ఇక్కడ మీటర్స్ లో ఉంది, ఇక్కడ సెంటీమీటర్స్ లో ఉంది కాబట్టి మనం మీటర్స్ ని మనం దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలి, సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. 352 ఇంటూ 1 మీటర్ ఇస్ ఎన్ని సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్స్ బై 8 into 22 centimeters. So centimeters cancel, no problem. Simplification. 11 2s are 22, 11 3s are 33, 11 2s are 22, 8 1s are 8 4s are 2 1s are 2 2s are 2 into 100 ఎంత 200. అంటే మొత్తం మీద ఎన్ని సార్లు తిరగాలి అంటే 200 సార్లు తిరగాలి. సింపుల్ గా చెప్పేది చూడండి, ఒక చుట్టూ 8 2 16, ఇంకా సింప్లిఫై చేస్తే 8 2 16, 6 1 ఉంటుంది 16 17, అంటే ఒక చుట్టుకి 176 సెంటీమీటర్లు, 176 సెంటీమీటర్లు. 176 డబల్ చేసాం అనుకోండి 252 సెంటీమీటర్లు. బట్ ఇక్కడ మీటర్స్ ఇచ్చాడు కాబట్టి ఇంటూ 2 చేస్తే సరిపోతుంది, ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. ఒక మీటర్ ఇస్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ కాబట్టి ఇదంతా కన్ఫ్యూజ్ కూడా అవసరం లేదు. సో ఇక్కడ ఓవరాల్ గా ఏమి ఇచ్చాడు, ఒక చుట్టూ తిరిగి రావడానికి మనకి ఎంత 8 into 22 సెంటీమీటర్స్. బట్ మొత్తం ఇచ్చాడు, మొత్తం ఎంత ఇచ్చాడు 352 మీటర్స్ ఇచ్చాడు. మొత్తము బై ఒక చుట్టూ తిరిగి రావడానికి చేస్తే ఎన్ని చుట్లు మనం ఈజీగా చెప్పేయచ్చు. బట్ ఇది మీటర్స్ లో ఇచ్చాడు, ఇది సెంటీమీటర్స్ లో ఇచ్చాడు కాబట్టి మీటర్స్ ని దేంట్లో కన్వర్ట్ చేసుకున్నా సెంటీమీటర్స్ లోకి కన్వర్ట్ చేసుకున్నా. నెక్స్ట్ వృత్తాకార గడియారము, ఇది వృత్తాకార గడియారము. సో మీకు అందరికీ తెలిసిందే నిమిషాల ముళ్ళు ఎప్పటికీ దాన్ని టచ్ అయి ఉంటుంది, అవర్స్ ముళ్ళు ఇలా ఉంటుంది. నిమిషాల ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఓవరాల్ ఇండైరెక్ట్ గా మనకి ఏమి ఇచ్చాడు, వ్యాసార్థం ఇచ్చాడు క్లియర్ గా. కొన ఒక గంటలో ఎంత దూరం కదులుతుంది, ఒక గంటలో నిమిషాల ముళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, నిమిషాల ముళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా మళ్ళీ అదే ప్లేస్ కి వచ్చింది అనుకోండి,
1 అవర్ తగినట్టే కదా. నిమిషాల ముళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ అదే ప్లేస్ కి వచ్చింది అనుకోండి 1 అవర్. 1 అవర్ అంటే 60 మినిట్స్ జరిగినట్టు ప్రాసెస్. 60 మినిట్స్ అంటే ఎంత? 1 అవర్. అంటే ఇక్కడ 1 అవర్ అంటే మొత్తం మీద మనం ఏం చెప్పొచ్చు, ఆ వృత్తం యొక్క పరిధి చెప్పేయచ్చు. ఆ వృత్తం యొక్క పరిధి అంటే ఫార్ములా ఏంటి? 2πr. 2 ఇంటూ పై ఇంటూ ఆర్ ఎంత? 15. 15 2s 30 ఇంటూ 3.14. ఒక 0 మనం ఇటు తీసుకొచ్చామనుకోండి 3 ఇంటూ 31.4. క్యాలిక్యులేషన్స్ మీరు హైలైట్ చేసుకోవాలి. ఇంకా మీ క్యాలిక్యులేషన్స్ రాకపోతే మనం ఏం చేయలేం. 3 4s 12, 1 ఉంటుంది. 3 1s 3 + 1 4, 3 3s 9. అంటే ఆన్సర్ ఎంత? ఒక ప్లేస్ తర్వాత పాయింట్ కాబట్టి 94.2 యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్స్. కాబట్టి ఆన్సర్ సెంటీమీటర్స్. అంటే ఇక్కడ ఓవరాల్ గా ఏం చెప్తున్నాము అంటే నిమిషాల ముళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇండైరెక్ట్ గా మనకు క్లారిటీ ఇచ్చాడు. నిమిషాల ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్లు అని ఇచ్చాడు. అంటే ఈ నిమిషాల ముళ్ళు పొడవు ఎంత? 15 సెంటీమీటర్లు. అంటే మనకు కొన టచ్ అయి ఉంటుంది కాబట్టి నిమిషాల ముళ్ళు అది ఓవరాల్ గా ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఇచ్చాడు, ఇండైరెక్ట్ గా వ్యాసార్థం ఇచ్చాడు. నెక్స్ట్ 1 అవర్ అని ఇచ్చాడు. నిమిషాల ముళ్ళు మీ మొబైల్ అదే మనకు వాచ్ లో చెక్ చేయండి, వాల్ క్లాక్ లో చెక్ చేయండి. సో నిమిషాల ముళ్ళు ఎప్పటికైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 12 అయింది. 12 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 12 అయింది. ఈ నిమిషాల ముళ్ళు ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఇలా మూవ్ అయ్యి మళ్ళీ అదే ప్లేస్ కి వచ్చేసరికి మనకు ఎంత అయినట్టు టైము? 1 అయినట్టు. అవునా? 1 అంటే 1 అవర్ గడిచింది. అంటే నిమిషాల ముళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ఇక్కడికి రావాలంటే 1 అవర్ గడిచింది. అంటే మనకి ఇక్కడ పరిధి పరంగానే చెప్పొచ్చు కదా, వృత్త పరిధి అంటే మొత్తం కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వచ్చాము అంటే వృత్త పరిధి బేస్ చేసుకొని చెప్తాం కాబట్టి 2πr is equal to 2πr is equal to దీన్ని బేస్ చేసుకొని మనకి ఎంత వస్తుంది ఆన్సర్? 94.2.